ప్రభాస్ చేతిలో ఇప్పటికే 5-6 సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయడానికే 3-4 ఏళ్లు పడుతుంది. ఈ టైంలో కొత్త సినిమా అంటే మరో ఏడాది 2 ఏళ్ల దాకా ఆగాల్సిందే. అయినా సరే డార్లింగ్ తగ్గేదేలే అంటున్నాడు. ఇప్పుడు మరో సినిమాకి కమిట్ అయ్యాడట. అది కూడా ఈ సంక్రాంతికే అనౌన్స్మెంట్ రానుందట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్నది రాజాసాబ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫస్ట్ టైం హారర్ జోనర్ లో సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ గా వస్తోంది. ఇప్పటికే ఓ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. హారర్ లుక్ లో రాజావారి గెటప్ లో ప్రభాస్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్లో విడుదల కాబోతోంది. దీంతో పాటు హనురాఘవపూడితో సినిమా చేస్తున్నారు. దీనికి ఫౌజీ అనే టైటిల్ ని ఖరారు చేశారట. సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. ఆర్మీ బ్యాక్ డ్రాప్, లవ్ స్టోరీ, యాక్షన్ మేళవింపుతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఉండబోతోంది. దీనికి స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ఆల్రెడీ సందీప్ మొదలు పెట్టేశాడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు సలార్ 2 చేయాల్సి ఉంది. దీనితో పాటు కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. ఇవి ప్రారంభమవడానికే మరో ఏడాది 2 ఏళ్లు పడతాయి. పూర్తి కావడానికి మరో ఏడాది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభాస్ మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యారట. కాలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ మూవీ ఓకే అయిందని సమాచారం. హోంబాలే ఫిలిమ్స్ ఈ మూవీని తెరకెక్కించబోతోంది. గతంలో తమ బ్యానర్లో ప్రభాస్ 3 సినిమాలు రానున్నాయని వాళ్ళు ప్రకటించారు. ఇందులో ప్రస్తుతం చేయబోతున్న సలార్ 2 ఒకటి, రెండోది లోకేష్ కనకరాజ్తో, మూడోది ప్రశాంత్ వర్మతో గానీ ఓం రావుతో గానీ అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అందులో భాగంగానే లోకేష్ కనకరాజ్ హోంబాలే ఫిలిమ్స్ కాంబోలో ప్రభాస్ మూవీని ఈ సంక్రాంతికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇందులోనూ నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. లోకేష్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది ప్రభాస్తో సినిమా అంటే దానికి ఆకాశమే హద్దుగా చెప్పొచ్చు.